భూమధ్యపురంలో ఉన్న పట్టణం ఏది? భూమధ్యంలో ఉన్నటువంటి దేశం ఏది? పెద్దగా చెప్పండి. తెలుసుగా. ప్రపంచమంతా ఆలోచించే దేశం ఏది? అది జానాబెత్తెళ్ళి. దానికి అంత సీన్ ఏంది? మొత్తం జానాబెత్తెడు లేదండి మిగిలిన దేశాలన్నిటితో పోల్చుకుంటే. ఇంచుమించు హైదరాబాద్ అంత అనుకోండి. అది కొంచెం ఎక్కువ ఉంటుందేమో. అది దాని దెబ్బ చెబితే 140 కోట్ల ఇండియాలో హాట్ టాపిక్ అదే. అదే 140 కోట్లకు రీచ్ అవుతున్నటువంటి చైనాలో హాట్ టాపిక్ దాందే. అమెరికా అయితే ఇక దాన్ని భజన చేయాల్సిందే రోజు, దేవునికి స్తోత్రం. రష్యా దాని గురించి ఆలోచించాలి, జపాన్ దాని గురించి ఆలోచించాలి, ఏమండి, పాకిస్తాన్ దాని గురించి ఆలోచించాలి. ప్రతి దేశము దాని గురించి ధ్యానం చేసుకోవాలి. ధ్యానం. అదేం జానాబెత్తెడు. అసలు ఏంది ఎందుకు అంత సీన్ దానికి అని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అదిగో అంత పర్సెంటేజ్ భారతదేశంలో. భారతదేశం మ్యాప్ అది అనుకో, అందులో ఇజ్రాయెల్ అంత చిన్నది. మన దేశంతో పోలిస్తే అంత చిన్నదండి అది. మ్యాప్ కనపడుతుందా మీకు? అదిగో భూభాగం రాశాడు ఇక్కడ, చూడు ఎన్ని కిలోమీటర్ల పైన. అది 21,937 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగింది. ఇక మంద చూడు, ఏమండి, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 32,87,263 కిలోమీటర్లు. ఇదెక్కడా అదెక్కడా? కానీ ఇండియాలో కూడా దాందే హాట్ టాపిక్. ఇండియా చూసిది దానికెళ్ళే, అమెరికా చూసిది దానికెళ్ళే, చైనా చూసిది దానికెళ్ళే. నువ్వు ఏ దేశం చెప్తావో చెప్పు, దానికెళ్ళి చూడాల్సిందే. 7 ఖండములలో ఉన్న దేశములని దాన్ని చూడాల్సిందే. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? అర్థం కావట్లే. ఎందుకు దానికి అంత సీను అంటే, మనుషులకైతే వాళ్ళకి అంత సీన్ లేదు, కానీ అక్కడ ఒకడున్నాడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. అది విషయం. ఇక జానాబెత్తెడు ఉన్నా సరే అది జగద్విదితం అవుతుంది. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనడానికి అదొక సాక్ష్యం. వారిని దేవుడు చేయి పట్టుకొని ఉన్నాడు. దేన్ని బట్టి అంటే, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు ఇంకను వారికి తోడై ఉన్నాడు. ఎందుకు వాళ్ళకే తోడై ఉన్నాడు, మనకెందుకు తోడు లేడంటే, మనకు కూడా తోడై ఉన్నాడు, వాళ్ళకు కూడా తోడై ఉన్నాడు, మనకంటే ఎక్కువగా తోడై ఉన్నాడు వాళ్ళకి. ఎందుకు ఎక్కువగా తోడై ఉన్నాడంటే 3 కారణాలు చెప్తా. 3 కారణాలు చెప్తా. మొదటి కారణం, తనకెంతో ఇష్టడైనటువంటి విశ్వాస వీరుడైనటువంటి అబ్రహాము సంతతి వాళ్ళు. అబ్రహామును బట్టి వాళ్లకు స్పెషల్ రెస్పెక్ట్. ఎందుకంటే అబ్రహాము దేవుని హృదయాన్ని మెప్పించాడు కనుక ఆయనను బట్టి. యెషయా గ్రంథంలో ఎన్ని ప్రవచనాల్లో యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు అంటాడు. అంటే ఒక పర్సన్ గురించి కాదు, ఆ దేశాన్ని గురించి ఆయన వాగ్దానం. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూ దిగంతములు దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నేనే నీ దేవుడను, నేనే నీకు సహాయకుడను అంటాడు. సియోను కుమారి యెహోవాను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువనన్నాడు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. వారైనా మరచుదురుగా నేను నిన్ను మరువను. ఎన్ని వాగ్దానాలో, ఎందును బట్టి అంటే అబ్రహామును బట్టి.
ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి. అబ్రహాం ఇస్సాకును కంటే, ఇస్సాకు యాకోబును కంటే, యాకోబు 12 కంటే, ఆ 12 గోత్రాలు అయితే ఆ గోత్రాలే ఇశ్రాయేలు జనాంగం. సో 3 కారణాలన్న. మొట్టమొదటిది అబ్రహామును బట్టి. రెండవది దేవుడు భూమి మీద తాను జరిగించదలిచిన కార్యములన్నీ, అసలు సృష్టి ఆరంభం నుంచి అసలు ఎట్లా చేశాడో, ఏం కథనో, దీని కథ కమావిషయం మొత్తం లేఖనముల రూపములో వారికి ఇచ్చాడు. అర్థమైందా? లేఖనములు వారి యొద్ద ఉన్నవి. అవి ఎవరిని కూర్చున్న లేఖనములంటే, ఈ విశ్వానికి నిర్మాత ఎవరై ఉన్నాడో, ఈ సమస్తమునకు సృష్టికర్త ఎవరై ఉన్నాడో ఆయనను కూర్చున్నటువంటి సందేశము, సమాచారము దేవుడు వారి చేతుల్లో పెట్టాడు. అర్థమైందా? లేఖనములు వీరివి అన్నాడు పౌలు. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. లేఖనములు వీరివి, పితరులు వీరివారు. అయ్యా ఉన్నాయా? వాగ్దానములను వీరివి. వాగ్దానములు, లేఖనములు. వీరు ఇశ్రాయేలీయులు. వాగ్దానములు ఏమండి? చూడండి, పైన చూడండి. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. ధర్మశాస్త్రం, లేఖనాలు. ధర్మశాస్త్రములో ఆదికాండం ఒకటి ఉంది. ఆదికాండములో సృష్టి ఆరంభం మొదలుకొని అసలు జరిగిన స్టోరీ అంతా ఉంది. దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. వాళ్ళకున్న రెండవ ఆధిక్యత, లేఖనములు వారికి అనుగ్రహించాడు. ఎందుకు వారికి అనుగ్రహించాడు? భూమండలం అంతటిని కూడా ఆశీర్వదించాలంటే ఒక జనాంగం కావాలి. ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు, ఆ వ్యక్తి నుంచి ఒక జనాంగాన్ని వచ్చేటట్టు చేశాడు. ఆ జనాంగంలోంచి మళ్ళీ ఒక వ్యక్తిని బయటికి తీశాడు. ఆ వ్యక్తి ద్వారా లోకమునకు రక్షణ కలిగించాడు. మూడవది అసలైంది రక్షకుడు. రక్షకుడు ఎక్కడ ఉదయించాడు? బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి గ్రామములలో నీవు అల్పము స్వల్పము అయిన దానవైనా, ఇశ్రాయేలును నా ప్రజలను ఏలనేరబోవువాడు నీలో నుండి వచ్చును. మీకా గ్రంథం 5:2. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అతడు ప్రత్యక్షమగుచుండెను. ఏమిటి వాళ్ళ స్పెషల్ అంటే, విశ్వాస వీరుడు, ప్రార్థనా యోధుడు, భక్తిపరుడు, దేవుని కంటే ఎక్కువ నాకేది లేదని సమస్తమును త్యాగం చేయటానికి ఇష్టపడ్డ భక్తాగ్రగణ్యుడు అబ్రహాము సంతతి వారు. రెండవది, దేవుని యొక్క కదలికలన్నీ గ్రంథ రూపంలో ఉంటే ఆ గ్రంథము వారు కలిగిన వారు. మూడవది, లోకమంతటికి విమోచన కలిగించేటువంటి ఆ విమోచన యజ్ఞము జరిపిన వారు వారే. వీటన్నిటి కొరకు వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా భూలోకమంతటికి రక్షణ ప్రకటించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సిలువేసేటప్పుడు వాళ్ళకి తెలియదా? ఒక్కసారి మీరు చెప్పండి. యేసు ప్రభు కార్యాలు వాళ్ళు చూడలేదా? యేసు ప్రభు బోధలు వాళ్ళు వినలేదా? లేఖనాలు వాళ్ళ దగ్గర లేవా? శాస్త్రులు, పరిసయ్యులు అంటే మతనిష్ట కలిగిన వారు, శాస్త్రులు అంటే లేఖనాలను ఎత్తి రాసేవాళ్ళు, లేఖనాలను బోధించేవాళ్ళు. వాళ్ళకి యేసయ్య గురించి తెలియదా? మరి లేఖనాలు ఎరిగిన వాళ్ళు క్రీస్తుని ఎరగకపోవటం ఏమిటి అంటే, పౌలు అంటాడు వాళ్ళ ముఖం మీద ముసుగుంచబడింది, వాళ్ళ కళ్ళు గ్రుడ్డివయ్యాయి, వాళ్ళ చెవులు మందమయ్యాయి. ఎందుకంటే కళ్ళు తేటగా కనపడి చెవులు మందంగా ఆగిపోతే వాళ్ళు క్రీస్తును బలియాగం జరగనీయరు. క్రీస్తు బలియాగం జరగాలి అంటే కళ్ళు గుడ్డి కావాలి, చెవులు మందం కావాలి, అంతే. ముందే వాళ్ళు ఆ టైపులో కొంచెం అడుగులు వేశారు, దాన్ని స్థిరపరిచి దేవుడు తను జరిగించాలనుకున్న యజ్ఞాన్ని జరిగించాడు. అందుకే సిలువ మీద యేసయ్య వారిని గురించి ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. యేసయ్య అబద్ధాలు ఆడతాడా? ఒకసారి చెప్పండి.
యేసయ్య అబద్ధాలు ఆడతాడా? ఆ కవర్ చేయటానికి అన్నాడా? వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరని నిజంగా మాట్లాడా? చూడు, లూకా సువార్త 1 వచనం చూపిస్తా చూడు. 19వ అధ్యాయము 42వ వచనం 43వ వచనం నేనే చదువుతున్నా చూడండి. రిఫరెన్స్ వేస్తాడు మనోడు. లూకా సువార్త 19:42 నుంచి. ఏమండి, ఎప్పుడో తెలుసా? మట్టలాదివారం గాడిదనెక్కి యెరూషలేం చేరాడు చూడు. అప్పుడన్న డైలాగ్, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నెడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. అది మరుగు చేయబడి ఉన్నవి అన్నది అండర్లైన్ చేయాలి. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. విచిత్రం చెప్పనా? అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మరుగు చేయబడే ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు కూడా యేసుప్రభుని ఒప్పుకోరు మెస్సియా అంటే. చివరికి ఎవరు ఒప్పుకుంటారో తెలుసా? మోసగాడిని ఒప్పుకుంటారు. అంత్య అబద్ధ క్రీస్తు వచ్చాడు చూడు, వాడిని ఒప్పుకుంటారు వాళ్ళు. కన్నులు మూయబడిన స్థితిలో వారు ఉన్నారని నేను చెప్పట్లా. లేఖనంలో ప్రభువు చెప్పాడు 2 మాటలు.